నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. హోరాహోరీగా జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఈ ఎన్నికల్లో గట్టెక్కేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమకు దొరికిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వెళ్లినా టీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్లు మాత్రమే మెజారిటీ స్థానాలు కొల్లగొట్టాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఊహించిన స్థాయిలో సీట్లు గెలుచుకుని అధికార టీఆర్ఎస్కు సవాల్ విసిరింది. కేసీఆర్ను మించిన మాటల తోటాలతో బీజేపీ నుండి బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లాంటి వారు ప్రచార పర్వంలో కాక పుట్టించారు. ముఖ్యంగా బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ రెక్కల గుర్రంలా దూసుకుపోతుండటంతో ఇప్పుడు అధికార పార్టీకి భయం పట్టుకుందా? ఇకపై రేవంత్ చేయలేని పనిని బండి సంజయ్ చేయడం ఖాయమా? బండి సంజయ్ లీడర్షిప్ బీజేపీ తలరాతను మార్చేయనుందా అన్న విషయాలపై ఈరోజు ప్రైమ్ 9 స్పెషల్ ఫోకస్లో చూద్దాం. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఏ ఎన్నికలు జరిగినా అక్కడ టీఆర్ఎస్ దే హవా. వరుసగా రాష్ట్రంలో 2 సార్లు అధికారంలోకి వచ్చి ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న పరిస్థితి. ఒకవైపు కాంగ్రెస్ బలహీనపడడం కూడా గులాబీ పార్టీకి ఎదురు లేకుండా పోయినట్లయింది. ఇంకోవైపు కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని సైతం టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో విలీనం చేసుకుని తమకిక ఎదురే లేదన్నట్లుగా సాగిపోతున్న గులాబీ దండుకు దుబ్బాకలో మొట్టమొదటిసారిగా ఊహించని షాక్ కొట్టింది. ఇక ఇప్పుడు గ్రేటర్లో సైతం బీజేపీ చూపించిన వీర ప్రతాపానికి భవిష్యత్తులో గులాబీ పార్టీకి ఇబ్బందులు ఎదురుకానున్నాయా? బీజేపీ కొనసాగిస్తున్న దూకుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఎంతెంతై వటుడింతై అన్నట్లుగా మారుతుందా? మోడీ వదిలిన బాణం బండి సంజయ్ కుమార్ తెలంగాణలో కమలాన్ని అధికార పార్టీగా నిలబెట్టి చూపిస్తారా? గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యమైన ఫలితాలు సాధించింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కాస్త ముందు ఉన్నట్లుగా కనిపిస్తోంది. కానీ బీజేపీ మాత్రం అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించింది. ఫలితంగా గ్రేటర్ కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. టీఆర్ఎస్కి మ్యాజిక్ మార్క్కి తగ్గట్లుగా సీట్లు లభించలేదు. ఎక్సాఫిషియో ఓట్ల దన్నుతోనూ మేయర్ సీటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. పూర్తిస్థాయి మెజార్టీతో మేయర్ పీఠం దక్కించుకోవాలంటే మజ్లిస్ పార్టీపై ఆధారపడాల్సి ఉంటుంది. గ్రేటర్లో బీజేపీ ఓట్ల శాతం టీఆర్ఎస్తో పోటాపోటీగా వచ్చింది. అవసరమైన చోట కావలసినన్ని ఓట్లు రాకపోవడంతో చాలా వరకు సీట్లు కోల్పోయారు. అనేక చోట్ల చాలా స్వల్ప తేడాతోని సీట్లు కోల్పోయారు. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ ఈ ఎన్నికల ద్వారా నిరూపించుకుంది. టీఆర్ఎస్ అంటే ఇష్టం లేని వర్గాలన్నీ ఏకమై ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న బీజేపీకి మద్దతిచ్చాయి. వరదలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత పెంచాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాలు అన్ని చోట్ల టీఆర్ఎస్ పరాజయం పాలైంది. బీజేపీ ఘన విజయం సాధించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏకపక్షంగా బీజేపీకి పడింది. ఫలితంగా టీఆర్ఎస్తో పోటీగా బీజేపీ సీట్లు దక్కించుకుంది. మజ్లిస్కు పాతబస్తీలో ఎదురులేదని మరోసారి నిరూపితమైంది. బీజేపీతో పోరు ఆ పార్టీకి కలిసి వస్తోంది. ఓట్ల పోలరైజేషన్కు ఉపయోగపడుతోంది. అధికారంలో ఉన్న పార్టీతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ హిందూ ఓట్లు చీలేలా అభ్యర్థుల్ని నిలబెట్టే వ్యూహంతో మొదటి నుంచి మంచి ఫలితాలు సాధిస్తున్న ఎంఐఎం ఈసారి కూడా అదే వ్యూహంతో ముందడుగు వేసింది. దాదాపుగా సిట్టింగ్ సీట్లన్నింటినీ నిలబెట్టుకుంది. ఇక కాంగ్రెస్ పరిస్థితే అత్యంత దారుణంగా ఉంది. 2 సీట్లకు పరిమితమైంది. కానీ ఓట్ షేర్ మాత్రం దారుణంగా పడిపోయింది. టీఆర్ఎస్ బీజేపీలతో పోటీ పడలేకపోయింది. దీంతో ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మొత్తంగా గ్రేటర్ ఎన్నికలు టీఆర్ఎస్కు ఇబ్బందికరంగా మారాయి. బీజేపీకి గొప్ప విజయంగా కనిపిస్తున్నాయి. మేయర్ సీటు టీఆర్ఎస్కు దక్కొచ్చు గాని ఆ పార్టీకి ఆదరణ రాను రాను తగ్గిపోతోందన్న విషయం మాత్రం ఫలితాలతో స్పష్టమవుతోంది. టీఆర్ఎస్ గెలిచినా సంతోషం లేకుండా పోయింది. బీజేపీ ఓడినా గెలిచినంతగా సంబరపడిపోతోంది. మొత్తానికి గ్రేటర్ ఎన్నికలు భవిష్యత్ రాజకీయ పయనానికి ఓ సూచికలా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ విజయాల పరంపర వెనుక ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కృషి ఎంతో ఉందని చెప్పొచ్చు. ఏ ముహూర్తాన బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారో గాని బండి సంజయ్కు వరుస విజయాలు దక్కుతున్నాయి. మాటల గారడీ కావచ్చు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు కావచ్చు, మరేదైనా కావచ్చు, బండి మాత్రం దూసుకుపోతోందని చెప్పొచ్చు. కేసీఆర్ కుటుంబ పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలోనూ
ఎంఐఎంతో మైత్రిని సమర్థంగా వినిపించడంలోనూ బండి సంజయ్ సక్సెస్ అయ్యారు. బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేటర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి ఎంపీగా గెలిచి బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యమున్న బండి సంజయ్ను పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడంలోనే అధిష్టానం తన చతురతను ప్రదర్శించింది. సంజయ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఇది బీజేపీకి ఊహించని విజయమే. అయితే ఈ విజయంతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని గ్రహించిన బీజేపీ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించుకుంది. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలైన ఇన్ఛార్జిగా యోగేంద్ర యాదవ్ను బీజేపీ అధిష్టానం పంపినప్పుడే ఈ ఎన్నికలను ఎంత సీరియస్గా తీసుకుందో తెలుస్తోంది. ప్రధానంగా టీఆర్ఎస్ కంచుకోటలుగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ పాగా వేసింది. సికింద్రాబాద్లో అన్ని డివిజన్లను బీజేపీ కైవసం చేసుకుంది. ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ను వదిలి టీఆర్ఎస్లో చేరారు. అక్కడ కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం వెనుక బండి సంజయ్ వ్యూహం ఉందని చెప్పాలి. దీంతో పాటు హిందువుల ఓట్లను సాలిడ్గా తన వైపుకు తిప్పుకునేందుకు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా కొంతమేరకు ఉపకరించాయనే చెప్పాలి. బయటకు రెచ్చగొట్టే వ్యాఖ్యలుగానే కనిపిస్తున్నా ఎంఐఎంను దోషిగా చూపడంలో బండి సంజయ్ సక్సెస్ కాగలిగారు. అమిత్ షాతో సహా కేంద్ర మంత్రులందరూ రంగంలోకి దిగి ప్రచారంలో పాల్గొనడం కూడా బీజేపీకి ఉపకరించిందనే చెప్పాలి. బీజేపీ 4 స్థానాల నుంచి 48 స్థానాలకు హైదరాబాద్ను నగరంలో ఎదగడం సంజయ్ ఇమేజ్ను పార్టీలో మరింత మెరుగుపరిచిందనే చెప్పాలి. మొత్తం మీద బండి సంజయ్ వరుస విజయాలతో సక్సెస్ను రుచి చూస్తున్నారు. అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడము, మతం పేరుతో విధ్వంసాలు సృష్టిస్తుందని చెప్పి తప్పుడు ప్రచారం చేయడము, ప్రజలను ఓటింగ్కు పాల్గొనకుండా ఉండే విధంగా ఒక భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయడము, ఇండియా పాకిస్తాన్ అని చెప్పి ప్రజలు బెదిరించే ప్రయత్నం చేయడము, ఎంఏ పార్టీకి చేదోడు వాదోడుగా ఉండడము, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పట్ల ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించరు, గమనించరు. దుబ్బాకలో అల్లుడి సంగతి చూశారు, జిఎస్ఎంసీలో కొడుకు సంగతి చూశారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలో టీఆర్ఎస్ పార్టీకే వదిలేస్తారు. కానీ అబద్ధాలతో ఇన్ని రోజులు అన్ని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది. మద్యం ద్వారా, డబ్బుల ద్వారా గెలిచే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని మన జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకొని ప్రజలకు వాస్తవ విషయాలను తెలియజేసే ప్రయత్నం చేశారు. చాలా మంది కార్యకర్తలు కాళ్ళు విరిగినాయి, చేతులు విరిగినాయి, ముక్కు ఫ్రాక్చర్ అయింది, రక్తస్రావాలైనాయి. అయినా కూడా ఎక్కడ గొడవ చేయలేము. చాలా ఓపికగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. రాజకీయాల్లో ఎదగడానికి చాలా సమయం పడుతుంది. అదే కూలిపోవడానికి పెద్దగా సమయం అవసరం లేదు. టీఆర్ఎస్ విషయంలో అదే జరుగుతోంది. 6.5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కేవలం మాటలకే పరిమితమైపోయిందన్న విమర్శలున్నాయి. దీంతో పాటు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకే ఎక్కువ సమయం కేసీఆర్ కేటాయించారు. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ను బలహీనపరిచేందుకే కేసీఆర్ ఈ 6 ఏళ్లలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకుని తాత్కాలికంగా సక్సెస్ అయినా బీజేపీ నుంచి ముప్పు ఉంటుందని మాత్రం కేసీఆర్ ఊహించలేకపోయారు. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ను బలహీనపరిస్తే చాలునని, తనకు ఇక తిరుగుండదని కేసీఆర్ భావించారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే వేస్టేనన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా నాటింది. కేసీఆర్ మాత్రమేనని చెప్పక తప్పదు. అయితే పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు కేసీఆర్ బీజేపీని లైట్గానే తీసుకున్నారు. తన కుమార్తెతో సహా 4 సీట్లు కమలం పార్టీ కైవసం చేసుకోవడంతో అప్పటికి కేసీఆర్ కళ్లు తెరిచారు. అప్పటి వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా మద్దతిస్తూ వచ్చిన గులాబీ బాస్ అప్పటి నుంచి కొంత వెనక్కు తగ్గారు. వివిధ అంశాలను ఇప్పుడు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మరోవైపు ఎంఐఎంను చేరదీయడం కూడా బీజేపీ బలపడడానికి కారణమైందని విశ్లేషకులు చెబుతున్నారు. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలను చూసైనా కేసీఆర్ తన తీరును మార్చుకోవలసి ఉందని గులాబీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
ఎన్నికలప్పుడే ఫెడరల్ ఫ్రంట్ అని కేసీఆర్ నినదిస్తే నమ్మే రోజులు పోయాయి. నిరంతరం బీజేపీపై పోరాడితేనే కొంతవరకు తెలంగాణలో నిలదొక్కునే వీలుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పట్టు పెంచుకున్న బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి మరింత విస్తరించే అవకాశం ఉంది. విస్తరణ సంగతి పక్కన పెడితే గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో కేసీఆర్ ఇప్పటి నుంచే మేల్కొని ప్రగతి భవన్ను వీడితే మంచిదన్న అభిప్రాయం టీఆర్ఎస్ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో గ్రేటర్ ఓటర్లు హంగ్ తీర్పునిచ్చారు. ఏ పార్టీకి గ్రేటర్ మేయర్గిరి దక్కించుకునే స్పష్టమైన మెజార్టీ రాలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్ అవతరించింది. ఆ తరువాతి స్థానం బీజేపీదే. ఎలా చూసినా గ్రేటర్ ఎన్నికల్లో నైతిక గెలుపు మాత్రం బీజేపీదే అని చెప్పక తప్పదేమో. గత ఎన్నికల్లో 99 డివిజన్లను గెలుచుకున్న టీఆర్ఎస్ ఈసారి వాటిల్లో చాలా డివిజన్లను కోల్పోవడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. అధికారాన్ని పూర్తి స్థాయిలో వినియోగించి టీఆర్ఎస్ గెలుచుకున్న స్థానాల సంఖ్య 60కి చేరలేకపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకో 4-5 రోజులు ఎన్నికల ప్రచారం కోసం సమయం ఉండి ఉంటే టీఆర్ఎస్ని బీజేపీ ఇంకా దారుణంగా ఓడించేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గ్రేటర్ మేయర్ పీఠం టీఆర్ఎస్దే. కానీ టీఆర్ఎస్కి అటు మజ్లిస్ వైపు నుంచి ఇటు బీజేపీ వైపు నుంచి ఇకపై చుక్కలు కనిపిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా పాత బస్తీపై బీజేపీ చేసే రాజకీయాల్ని సమర్థించలేక తిప్పి కొట్టలేక టీఆర్ఎస్ పడే పాట్లు అన్నీ ఇన్ని కావు. ఇంకో పక్క నెల రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అని ఎన్నికల ప్రచారంలో నినదించిన మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్ని మేయర్ పీఠం నుంచి కిందకు లాగేయడానికి రోజుల సమయమే తీసుకోవచ్చు కూడా. ఏమో, తెలంగాణ రాజకీయాల్లో ఏ క్షణాన ఏమైనా జరగచ్చు. బొటాబొటి మెజారిటీతో గట్టెక్కితే ఆ ఫలితాలు ఎలా ఉంటాయో టీఆర్ఎస్కే బాగా తెలుసు. ఇంతకు తమకు సగం కాలం పాటు మేయర్ పీఠం కావాలని మజ్లిస్ మెలికపెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఈ ఎన్నికల్లో ఎవరి ఓట్లు ఎవరికి పడ్డాయో కూడా ఓసారి విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరి ఓట్లు ఎవరికి పడడం ఏంటి? ఫలానా పార్టీ ఓట్లు ఫలానా పార్టీకే పడాలా? ఓటర్లను ఆయా రాజకీయ పార్టీలు గంపగుత్తగా తీసేసుకున్నాయా? ఇలాంటి ప్రశ్నలు ప్రజాస్వామ్యవాదుల నుంచి రావడం సహజమే. అయితే సంప్రదాయ ఓటు బ్యాంకు అనేది ఆయా పార్టీలకు ఉంటుంది. కానీ సందర్భాల్ని బట్టి ఆ సంప్రదాయ ఓటు బ్యాంకుకి చిల్లు పడుతుంది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ టీడీపీల ఓటు బ్యాంకుకి చిల్లు పడింది. ఇక్కడ టీఆర్ఎస్ ఓటు బ్యాంకుకి దెబ్బ తగిలింది. ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో లాభపడింది మాత్రం బీజేపీనే. అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది. నిజానికి పోస్టల్ బ్యాలెట్ లెక్కలు చూస్తే గ్రేటర్ మేయర్ గిరిని బీజేపీ కైవసం చేసుకుంటుందా అని అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఫస్ట్ రౌండ్, రెండో రౌండ్ ఇలా రౌండ్లు పెరిగే కొద్దీ పిక్చర్ క్లారిటీ వచ్చేసింది. టీఆర్ఎస్ హైదరాబాద్ మేయర్ పదవిని నిలబెట్టుకోబోతోంది. కానీ గులాబీ పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో దారుణంగానే దెబ్బతినేసింది. మజ్లిస్కు కలిగిన నష్టమేమీ లేదు. కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయింది. తెలుగుదేశం పార్టీ తన ఉనికిని సైతం కోల్పోయింది. ఖచ్చితంగా మేయర్ గిరి సొంతం చేసుకుంటాం, ఒకవేళ ఆ స్థాయిలో సీట్లు రాకపోయినా మేము లాభపడినట్లే, గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటుతాం, చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు దక్కించుకుంటాం, తెలంగాణ రాజకీయాలకు కొత్త దశ దిశ చూపిస్తామంటూ బీజేపీ చెప్పింది. చెప్పినట్లుగానే గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటింది. ఇక అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం అక్కడికేదో క్లీన్ స్వీప్ చేసినట్లుగా పండుగ చేసుకుంటున్నారు. కాగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఇటు బీజేపీకి అటు టీఆర్ఎస్కి సమానంగా వెళ్ళిందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. టీడీపీ ఓటు బ్యాంకు మాత్రం పూర్తిగా బీజేపీ వైపుకు వెళ్ళిందట. వైసీపీ ఓటు బ్యాంక్ టీఆర్ఎస్ ఖాతాలో పడిందని సమాచారం. అదే సమయంలో టీఆర్ఎస్కి గతంలో మద్దతిచ్చిన చాలా మంది ఈసారి బీజేపీ వైపు తిరిగినట్టు అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ కమ్ ఎంపీ బండి సంజయ్ ఇమేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. దేనికైనా సిద్ధమన్నట్లుగా ఉండే ఆయన మాటలు ప్రత్యర్థుల గుండెల్లో బుల్లెట్లు దించినట్లు ఉంటాయి.
అదే సమయంలో అధికార తెలంగాణ అధినాయకత్వంపై వేసే విమర్శలు ఆరోపణలు కూడా ఘాటుగా ఉంటాయి. ఇటీవల కాలంలో బీజేపీ నేతల్లో కనిపించిన దూకుడు సంజయ్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుందని చెప్పక తప్పదు. దుబ్బాక ఉప ఎన్నికతో ఆయన ఇమేజ్ ఎంతగా పెరిగిందో గ్రేటర్ ఎన్నికల్లో అంతకు 100 రెట్లు పెరిగిందనే చెప్పాలి. పార్టీలోనే కాదు ప్రజల్లోనూ సంజయ్పై అభిమానం అంతకంతకు పెరుగుతున్న వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. పార్టీ కార్యకర్తలతో కలిసిపోవడమే కానీ తాను జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడన్నట్లుగా ఆయన తీరు ఉండదు. సాదాసీదాగా ఉంటూ ప్రజల మనసులను కొల్లగొట్టే సంజయ్కు త్వరలోనే కేంద్రంలో కేబినెట్ బెర్త్ ఖాయమా? కారుకు కమలం భయం పట్టుకుందా? బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ దూకుడుతో గులాబీ పార్టీ భవిష్యత్ మీద నీలి నీడలు కమ్ముకుంటున్నాయా? ఊహించని విధంగా 3 నెలల ముందుగా జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం యుద్ధ ప్రాతిపదికన కమలనాథులు పెద్ద కసరత్తే చేశారు. ఈ గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు షాక్ ఇవ్వడానికి బీజేపీ తయారు చేసుకున్న అస్త్రం బండి సంజయ్. బల్దియా పీఠమే లక్ష్యంగా కమలం పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సుడిగాలి పర్యటనలు చేశారు. టీఆర్ఎస్ను తన పదునైన మాటలతో ఎండగట్టారు. ఇక ఈ ఎన్నికల్లో సాధించిన మెరుగైన ఫలితాలతో మున్ముందు జరగబోయే ఎన్నికల్లో బీజేపీ పట్టు మరింత పెరుగుతుంది. బండి సంజయ్ దూకుడుతో గ్రేటర్తో పాటు తెలంగాణలో బీజేపీ బలపడుతోందని అటు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అటు టీఆర్ఎస్ పార్టీలో సైతం బండి సంజయ్ నాయకత్వం మీద విస్తృత చర్చ జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలలో సంజయ్ ప్రచారం, పార్టీపై హైప్ క్రియేట్ చేయడం, అలాగే విజయం సాధించడం జరిగింది. మొత్తం మీద జీహెచ్ఎంసీ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావించిన బీజేపీ బండి సంజయ్ నాయకత్వంలో గ్రేటర్పై పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసి ఆ మేరకు సీట్లు కైవసం చేసుకుంది. గ్రేటర్లో సత్తా చాటడంతో భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కమలం పార్టీ పట్టు మరింత పెరిగే అవకాశం ఉంది. అదే భయం అటు టీఆర్ఎస్ వర్గాల్లో సైతం ఉంది. అయితే ఇప్పుడు బీజేపీలో కనిపిస్తున్న జోష్కి కారణం బండి సంజయ్ నాయకత్వమని చెప్పాలి. టీఆర్ఎస్ నాయకులు బీజేపీ గురించి కాకుండా సంజయ్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీని బండి సంజయ్ సూపర్ ఫాస్ట్గా నడుపుతున్నారనే మాట సైతం బలంగా వినిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాల కంటే ఎక్కువ సీట్లే రావడంతో బండి నాయకత్వానికి ఇక తిరుగుండబోదనే చెప్పొచ్చు. బీజేపీ లెక్కల్లో లేని పార్టీ ఏదో 4-5 స్థానాలు గెలుచుకుంటుంది. టీఆర్ఎస్కి అసలు ప్రత్యర్థి కాంగ్రెస్, అంతో కొంత టీడీపీ మాత్రమే. ఇది గత ఎన్నికల వరకు ఉన్న వాదన. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కమలం కాషాయ రంగులో వికసిస్తోంది, విస్తరిస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుంటున్న బీజేపీ ఇప్పుడు ఆ దశ వరకు వచ్చేసింది. కాంగ్రెస్ని తోసేసి టీడీపీని తొక్కేసి బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమించేసింది. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసిందని చెప్పాలి. దుబ్బాక గ్రేటర్ ఫలితాలకు ముందు ఎన్నికలంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్యనే పోటీ ఉండేది. కానీ ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ల మధ్య పోటీ అన్నట్లు తయారైంది. దీనికి ప్రధాన కారణం బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అనే చెప్పాలి. తెలంగాణలో సీఎం కేసీఆర్ను ఢీకొట్టగలిగే సత్తా కలిగిన నేత ఎవరయ్యా అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాత్రమే అనుకునేవాళ్లు. అయితే మెల్లమెల్లగా ఆ స్థానంలోకి బండి సంజయ్ వచ్చాడు. అధికార టీఆర్ఎస్పై వాడివేడి వ్యాఖ్యలు చేయడం, తమకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడంలో బండి సంజయ్ దిట్ట. దానికి తోడు దుబ్బాకలో బీజేపీ గెలవడం, గ్రేటర్లో దుమ్ము దులపడం కూడా బండి సంజయ్కు బాగా కలిసొచ్చింది. అన్నింటికంటే ప్రధానంగా తెలంగాణ బీజేపీ పగ్గాలు చేతిలో ఉండడంతో బండి సంజయ్ తన దూకుడు చూపిస్తూ రేవంత్ స్థానాన్ని ఆక్రమించాడు. గతంలో సీఎం కేసీఆర్కు ఓటమి రుచి చూపించాలన్నా, ఓటమి భయం కలిగించాలన్నా అది రేవంత్ రెడ్డితోనే సాధ్యమని యావత్ తెలంగాణ మొత్తం భావించేది. దీంతో రేవంత్ రెడ్డికి విపరీతమైన క్రేజ్ ఉండేది. కానీ నేడు ఆ స్థానాన్ని బండి సంజయ్ ఆక్రమించాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్కు మొదటిసారి దుబ్బాకలో ఓటమి రుచి ఏమిటో చూపించాడు సంజయ్. ఇక ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో బండి సంజయ్ అంటే ఏంటో అధికార పార్టీకి తెలిసొచ్చేలా చేశాడు. అధికార బలాన్ని వినియోగించుకుని గ్రేటర్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి ఉండొచ్చు. కానీ ఈ స్థాయిలో పతనాన్ని మాత్రం టీఆర్ఎస్ ఊహించి ఉండదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యాడు. అతని కంటే ముందే రింగులో దిగిన రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్కు ఓటమిని కానీ ఓటమి భయాన్ని కానీ కలిగించలేకపోయాడనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఇక భవిష్యత్తులో కేసీఆర్ను ఎదిరించగల మొనగాడు బండి సంజయ్ అన్నట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కమలం పార్టీ 2 సీట్ల నుండి కేంద్రంలో అధికారం చేపట్టే స్థాయికి ఎదిగిన తీరు మర్చిపోగలమా? ఇక ఇప్పుడు గ్రేటర్లో కూడా అదే పట్టుదలతో బీజేపీ ఎత్తులు వేసింది. ముఖ్యంగా 4-5 స్థానాల్లో ప్రభావితం చూపిస్తుందనుకున్న పార్టీకి 48 సీట్లు దక్కాయి. ఇందులో ప్రధాన భూమిక ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్దే అని చెబుతున్నారు. ఇంకోవైపు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో తెలంగాణలో అధిక సంఖ్యలో ఉన్న మున్నూరు కాపుల సపోర్ట్ కూడా బీజేపీకి కలిసొస్తుంది. గతంలో ఆ సామాజిక వర్గం నుండి కాంగ్రెస్లో డి శ్రీనివాస్, విహెచ్ లాంటి నేతలకు ముఖ్యమంత్రి పీఠం వరించే అవకాశాలు వచ్చినా కాలం కలిసి రాలేదు. ఇప్పుడు బండి సంజయ్ రూపంలో మున్నూరు కాపులకు ఆశలు చిగురిస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సంజయ్ను ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న ధీమా మున్నూరు కాపులతో పాటు బీసీ సామాజిక వర్గాల్లో సైతం కనిపిస్తోంది. ఇంకోవైపు ఏమో గుర్రం ఎగరావచ్చు అని కాకుండా ఇది ఖచ్చితంగా ఎగిరే గుర్రమే అన్న నమ్మకాన్ని కమలం పెద్దలకు కలిగించడంలో కూడా బండి సంజయ్ సక్సెస్ అయ్యారు. ఇంకోవైపు త్వరలోనే కేంద్రంలో బండి సంజయ్కు కేబినెట్ బెర్త్ దక్కడం ఖాయమన్న వాదన కూడా సాగుతోంది. దుబ్బాకలో ఓటమితోనే టీఆర్ఎస్ పతనం తెలంగాణలో మొదలైందని బీజేపీ శ్రేణులు తొడగొట్టారు. దీనికి ఒక్క సీటుకే ఎగిరిపడతారా అని కేటీఆర్ అదిలించారు. కట్ చేస్తే బీజేపీ అదే ఊపులో జీహెచ్ఎంసీపై దండయాత్ర చేసి ఇప్పుడు హంగ్ సృష్టించింది. ట్రైన్ రివర్స్ అయింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలు గులాబీ పార్టీకి అంత ఈజీ కావన్న సంగతి ఈ దెబ్బతో తేటతెల్లమైంది. తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా పక్కలో బల్లెల్లా బీజేపీ తయారైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ లాంటి ఈ పోరులో బీజేపీ టీఆర్ఎస్కు కేవలం 7 సీట్ల అంతరం మాత్రమే ఉంది. ఫలితం తేలాల్సిన నేరెడ్మెట్లో బీజేపీకి ఆధిక్యం ఉంది. అక్కడ ఫలితాలు వస్తే కమలం 49 సీట్లకు చేరుకునే అవకాశం ఉంది. 2 పార్టీలకు పెద్ద తేడా లేదు. గ్రేటర్లో హంగిచ్చి ఓ రకంగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను ప్రజలు ఓడించినట్టే లెక్క. పోయినసారి కేవలం 4 సీట్లు మాత్రమే సాధించిన బీజేపీకి ఇప్పుడు దాదాపు 49 సీట్లు ఇచ్చారంటే సామాన్యమైన విషయం కాదు. 2 సార్లు ఇప్పటికే సీఎంగా తెలంగాణను ఏలిన కేసీఆర్ ముచ్చటగా 3వ అధికారం సాధించి కొడుకు కేటీఆర్ను సీఎంను చేసి జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేయాలని కలలుగంటున్న వార్తలు వచ్చాయి. అయితే ఆ కలలు కల్లలు అయ్యేలా బీజేపీ చేస్తోంది. ఈ సంగతి ముందుగానే తెలిసిందేమో కానీ బీజేపీలోని టాప్ 3 లీడర్లు కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ హైదరాబాద్ వచ్చారు. మోడీ వ్యాక్సిన్ పరిశీలనకు రాగా అమిత్ షా హైదరాబాద్లో ప్రచారం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అయితే గ్రేటర్లో ఎక్కువగానే తిరిగారు. మొత్తంగా టీఆర్ఎస్కు దగ్గరగా సీట్లు తెచ్చుకున్న బీజేపీ ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అధికారం దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో ఇప్పటి వరకు అన్ని స్థానాల్లో గెలిపించిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు తన పక్క నియోజకవర్గంలో టీఆర్ఎస్ను గెలిపించలేకపోయారు. ఇక పోయినసారి గ్రేటర్లో 99 సీట్లు కొట్టిన కేసీఆర్ ఈసారి తనే బాధ్యత తీసుకుని బొక్కబోర్లా పడ్డారు. అంటే హరీష్, కేటీఆర్, ఇప్పుడు కేసీఆర్ సైతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేసినా టీఆర్ఎస్కు ఓట్లు రాలలేదు. కేసీఆర్ను జాతీయ రాజకీయాలకు పోకుండా బీజేపీ ఢిల్లీ నేతలు గల్లీకి వచ్చి ప్రచారం చేస్తున్నారని మొన్న సభలో గులాబీ దళపతి వాపోయాడు. చూస్తుంటే బీజేపీ ప్లాన్ అదేనేమోనని తెలుస్తోంది. అందుకే బీజేపీ దండయాత్రతో తెలంగాణలో కమలం వికసించింది. ఈ పరిణామం కాబోయే సీఎంగా కీర్తిని అందుకుంటున్న కేటీఆర్కు శరాఘాతంగా మారింది. ఇంత చేసినా జీహెచ్ఎంసీ గెలవలేకపోయినా టీఆర్ఎస్కు ఈ ఓటమి ఓ గుణపాఠంగా మారింది. కేటీఆర్ సీఎం ఆశలను చిదిమేసేలా ఉంది. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు పెద్ద దెబ్బగా పరిణమించింది. మరి ఇలాంటి ఎన్నో ఆటుపోట్లను చవిచూసిన గులాబీ దళపతి కేసీఆర్ దీన్ని ఎలా ఎదుర్కొంటారు? రాబోయే ఎన్నికలకు ఎలా సమాయత్తమవుతారు?
అసలు పార్టీని మళ్ళీ నిలబెడతారా, ప్రజల్లో విశ్వాసం సంపాదిస్తారా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఇంకోవైపు తెలంగాణ కమల దళపతి బండి సంజయ్ కుమార్ ఇకపై ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేసేలా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇదే దూకుడుతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండాను రెపరెపలాడించి సీఎం పీఠాన్ని అధిరోహిస్తారా అన్న విషయాలు తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితం బీజేపీకి పెద్ద నైతిక బలాన్ని ఇచ్చింది. వచ్చే 3 సంవత్సరాల్లో అది తీసుకునే కార్యక్రమాలు, వ్యూహాలపైనే దాని వృద్ధి ఆధారపడి ఉంది. వాళ్లకు అదృష్టవశాత్తు 24 గంటలు పనిచేసే కేంద్ర యంత్రాంగం, నాయకత్వం ఉంది. అదే బీజేపీకి పెద్ద అసెట్. ఏది ఏమైనా బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ బలోపేతమైందని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తున్న కమలం పార్టీకి తెలంగాణలో అమాంతం బలం పెరగడం ప్లస్ పాయింట్గానే చెప్పుకోవాలి. అందులోనూ బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ దూకుడు చూస్తుంటే తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నా ఆశ్చర్యపోకర్లేదు. మరి భవిష్యత్తులో పరిణామాలు ఏ విధంగా మారనున్నాయి అన్నది తెలుసుకోవాలంటే